ఆ మధ్యన సింగనమల అనుకుంటా చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చారని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే నచ్చలేదు, ఎమ్మెల్యే భర్త నచ్చలేదు, చివరికి వాళ్ళ ట్రిప్పర్ డ్రైవర్కి ఇచ్చారట. నిషాని వాళ్ళు వేస్తే కనుక రాజకీయం సరిపోతుంది అనుకుంటున్నారు, శభాష్ జగన్ నేను ఎవరు ఇది లేదంటూ దానికి జనం వేలలేయటం ఒక అవమానకరమైనటువంటిది. ఒక సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు చేయలేంది. అదే కనుక జగన్ అట్లాంటి మాటలు మాట్లాడుంటే రోజు ఈ పాటికి వైరల్ అవుతూ ఉండే. చంద్రబాబుది కాబట్టి డౌన్ ప్లే చేసినాయి తెలుగుదేశం అనుకూల మీడియా. అదే సమయంలో వైసీపీ వాళ్ళు దాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అందుకే కావాలని అప్పటికప్పుడు టిప్పర్ డ్రైవర్ని పిలిపించుకుని మరి ఆ అభ్యర్థిని జగన్ మాట్లాడటం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మరి టిప్పర్ డ్రైవర్లతో మీటింగ్ పెట్టినటువంటి సందర్భం చూసాం. ఆ టిప్పర్ డ్రైవర్ల మీటింగ్లో ప్రత్యేకించి ఒక అతను అడిగాడు అనమాట, మీరు వాహన మిత్ర కింద ఇస్తున్నటువంటిది వీళ్ళకి ఇస్తున్నారు, ఆటోల వాళ్ళకి కార్ల వాళ్ళకి, మాకు కూడా ఇస్తే బాగుంటుంది అన్నటువంటి. ఇప్పుడు నిన్న ఎన్నికల మేనిఫెస్టోలో అది పెట్టారు, టిప్పర్ డ్రైవర్లకు కూడా ఇస్తామని. అయితే అసలు ఫిట్టింగ్ అక్కడే ఉంది. యజమానుల కంటే టిప్పరో లారీనో సొంతంగా నడుపుకుంటున్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తానన్నటువంటిది. అది జగన్ ఇచ్చినటువంటి హామీ, బాబు మాటల కారణంగా వచ్చిన హామీ.